అన్నయ్య. చెల్లెమ్మ ఎలా ఉన్నావు, బాగున్నావా? బానే ఉన్నాను అన్నయ్య. అంటే ప్రెజెంట్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, ఇంటికి రావటం జరుగుతుంది అన్నయ్య. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బెంగళూరులో పడిపోయానని చెప్పావు కదా నాకు. ఇప్పుడు ఎలా ఉంది, అంతా అవునన్నయ్య. ఓకేనా? అంతా ఏం కాదన్నయ్య. సెటరైట్ అయితే నాకేమైతే అవలేదన్నయ్య. నాకు ఫైనల్ కార్డ్ 2018లో 17 వరకు నేను జాబ్ చేశానన్నయ్య బెంగళూరులో. అంటే ఓకే నేను చదువుకుంది ఎంబీఏ, పీజీడీఎం, ఫినాన్స్ అండ్ హెచ్ఆర్ మీదే నేను చదువుకున్నాను. ఆ ఓకే ఓకే తర్వాత సమ్వన్ నాకు హెల్ప్ చేశారు టాలీ నేర్చుకోవడానికి. ఓకే. అలా నేర్చుకున్న తర్వాత ఇంకా చేద్దాం అనుకుంటే 2018లో నుంచి పైనుంచి పడిపోయానండి. అవును, చెప్పావు, బెంగళూరులో ఆ! చెప్పావు కదా. అప్పుడు పడిపోయానన్నయ్య. పడిపోయిన తర్వాత నాకు 4 సంవత్సరాలు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఓకే. తీసుకోమంటే 1 ఇయర్ వాడలేదన్నయ్య నేను మెడిసిన్. డబ్బులు లేక నా దగ్గర డాడీ చనిపోవటం, ఎమ్మటే ఇయన్నీ మమ్మల్ని ఇల్లు షిఫ్ట్ అయిపోమంటాం, ఇల్లు ఖాళీ చేయమంటాం, బయటకొచ్చి ఉండటం. మాకు 1 ఇయర్ మెడిసిన్ వాడట్లేదన్నయ్య. ఓకే. మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లమ్ వచ్చింది. స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్ గానీ, దీంతో పాటు మనకి మనకి ప్రాబ్లమ్ జీర్ణాశయ వ్యవస్థలో గాల్ బెండర్ అనే దానికి ఆటికి కూడా ప్రాబ్లమ్ వచ్చిందన్నయ్య. స్టోన్స్ వచ్చి ఆటికి మెడిసిన్ వాడమన్నారు. అవి కూడా 1 ఇయర్ అయిందండి ఆగిపోయి. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా సిచ్యువేషన్, ఎలా ఉంది మీకు? సిచ్యువేషన్ అంటే ఏంటంటే అన్నయ్య, మెడిసిన్ వాడాలి, ఆపరేషన్ పడుద్దని చెప్పారు. అది గాల్ బెండర్ పడుద్దన్నారు. కానీ ఫస్ట్ గాల్ బెండర్ టెస్ట్ చేయం మేము. ముందు నీ స్పైనల్ కార్డ్ అంతా టెస్ట్ చేసిన తర్వాత అప్పుడే అన్నారు. కానీ ఈ సిచ్యువేషన్ లోనే మా అమ్మగారికి కూడా ఒంట్లో బాగట్లేదు అన్నయ్య. నేను మిమ్మల్ని హెల్ప్ అనేది నేను కోరుకుంటున్నాను అన్నయ్య. నాకు హెల్ప్ చేయమని చెప్పననే కోరుకుంటున్నాను అన్నయ్య. అంటే నేను ఎక్కువ ఆశ కూడా మిమ్మల్ని అడగట్లేదు. ఎండ్ యూజర్ గా కానీ నాకు హెల్ప్ చేస్తే నేను బయటకు వచ్చి సంపాదించలేను అన్నయ్య ఈ సిచ్యువేషన్ లో. అలాగే నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. ఆల్రెడీ మీకు 2000 పంపించాను, ఓకేనా? సో అవునన్నయ్య. బ్యాలెన్స్ మీకు ఇంకా చేయగలిగి చేస్తాను. అలాగే మీరు అడిగారు కదా నన్ను ఎస్ఏపీ కోర్సు ఫ్రీగా ప్రొవైడ్ చేయమన్నారు కదా. నేనైతే మీరు ఇప్పుడు జరిగే బ్యాచ్ లో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది, ఫ్రీగానే తీసుకుంటాను. మీరేం రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. రేపు మీ జాబ్ కూడా కొంచెం పర్సనల్ కేర్ తీసుకుని మీకు జాబ్ వచ్చే విధంగా చూస్తాను. నేను అట్లీస్ట్ ఎక్కువ ఆశ కూడా ఎదురుగా కాదన్నయ్య. మా అమ్మని పోషించుకోవడానికి మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాను. అట్లాగే చేస్తానమ్మా, నీకేం ప్రాబ్లం లేదు. అట్లాగే ఈ వీడియో కొంచెం ఈ ఆడియో కొంచెం నెట్లో కూడా పెడదాం. మన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తే చేస్తారు. సరే అన్నయ్య. తర్వాత మీరైతే ఇంకొక 2 days లో క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. లింక్ పంపిస్తాను మీకు. మార్నింగ్ బ్యాచ్ కానీ ఈవినింగ్ బ్యాచ్ కానీ జాయిన్ అవ్వండి. సరే అన్నయ్య. జాబ్ పరంగా నేను చేయగలిగినంత వరకు మీకు హెల్ప్ చేస్తానమ్మా. సరేనా? థ్యాంక్స్ అన్నయ్య. ఒక లైఫ్ ఇమ్మని కోరుకుంటున్నాను అన్నయ్య. అంతకు మించి మిమ్మల్ని నేను ఎక్స్పెక్ట్ ఏం చేయట్లేదు. అట్లాగే చెల్లెమ్మ, నేను కాదంటలేదు. నీకు రీసెంట్ గా ఒక 2000 పంపించాను. అవునన్నయ్య, పంపించారన్నయ్య. హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మకి హెల్ప్ చేశారన్నయ్య. అవును. ఏదన్నా ఇంకా ఎంతో కొంత అమౌంట్ మీకు అడ్జస్ట్ చేస్తాను. అలాగే మన వ్యూవర్స్, మన ఛానల్ చూసేవాళ్ళు, మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి మన వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా నెట్లో పెడదాం ఇది. సరే ఓకేనా? సరే. సో నీ ఫోన్ పే నెంబర్ ఇస్తాను, డైరెక్ట్ గా నీకే పంపిస్తారు వాళ్ళు. ఓకేనమ్మా? ఇప్పుడు ఎలా ఉంది మీకు? అంతా ఓకేనా? అంటే ఫైనాన్షియల్ గా ఉన్నా బాగా ఇబ్బందిగా ఉందా? చాలా ఇబ్బందిగా ఉందన్నయ్య, చెప్పుకోలేకపోతున్నాను. సరే సరే సరే, నేను ఆల్రెడీ కొంత పంపించాను, నీకు మళ్ళీ ఎంతో కొంత హెల్ప్ చేస్తాను. అట్లాగే మీకు నేను సర్వర్ యాక్సెస్ కూడా ఫ్రీగానే ఇస్తాను. 3 months యాక్సెస్ ఫ్రీగా ఇస్తానమ్మా. ఫ్రీగా ఇస్తాను. కోర్స్ కూడా నీకు ప్రొవైడ్ చేస్తాను. మీరేమి నాకు రూపాయి కూడా పే చేయొద్దు. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు జాబ్ వచ్చేంత వరకు నేను నీకు హెల్ప్ చేస్తాను చెల్లెమ్మా, సరేనా? థ్యాంక్స్ అన్నయ్య. ఇది నెట్ లో పెడదామా? నెంబర్ అంటే మీ ఫోన్ పే నెంబర్ ఇవ్వాలి కదా, ఇస్తాను. ఓకేనా? సేమ్ నెంబర్ అన్నయ్య, గూగుల్ పే, ఫోన్ నెంబర్. ఓకే, గూగుల్ పే, ఫోన్ పేనా? రెండు సేమ్ నెంబరే అన్నయ్య. ఓకే ఓకే, ఫోన్ నెట్ లో పెడదాము. మనకి ఎవరన్నా హెల్ప్ చేస్తే వాళ్ళ ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంటే ఇచ్చేస్తారు. సరే అన్నయ్య. సరే చెల్లెమ్మా, క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. మీకు లింక్ పంపిస్తాను. అవగానే మీరు జాయిన్ అవ్వండి. మీకు లైవ్ లో ఇస్తాను నేను క్లాసెస్ అన్ని కూడా. ఓకే అన్నయ్య. సరేనా? మీకు అది పంపిస్తాను, చూడండి. అమ్మకి హెల్ప్ చేయడానికి అన్నయ్య, అంతకు మించి ఏం లేదన్నయ్య. బయటకు సంపాదించలేదు అన్నయ్య. ఓకే ఓకే, అర్థమైంది. సో నేనైతే మీకు నేను ఆల్రెడీ 2000 పంపించాను. ఇంకా ఎంతో కొంత నేను హెల్ప్ చేస్తాను. అలాగే కోర్స్ కూడా మీకు నేను ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తానమ్మా, సరేనా? తర్వాత మీకు సర్వర్ యాక్సెస్ కూడా నేనే ఇస్తాను. జాబ్ వచ్చేంత వరకు నేను మీకు ఆల్మోస్ట్ హెల్ప్ చేస్తాను. ఓకే, రెజ్యూమ్ ప్రిపరేషన్స్ అవ్వచ్చు, కంప్లీట్ గా మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి నాకు, నేను ఫోన్ పిక్ చేస్తాను, హెల్ప్ చేస్తాను మీకు, సరేనా? క్లాసెస్ స్టార్ట్ అవ్వగానే మీకు నేను మీకు లింక్ పంపిస్తాను. లింక్ లో జాయిన్ అవ్వండి. ఓకేనమ్మా? ఓకే, ఓకేనమ్మా, బాయ్.
బాయ్.